తాను నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటానని జనం ఆశస్సులతోనే ఇంతటి అభిమానాన్ని పొందగలిగానని ఆదిలాబాద్ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు మధ్య అభిమాన ఆదిలాబాద్ పట్టణంలో ప్రజాసేవా భవన్లో జరిగిన జన్మదిన వేడుకల్లో ఆయన తన సతీమణి కంది మోన శ్రీనివాసరెడ్డి సమేతంగా పాల్గొని అందరి శుభాకాంక్షలు వెలువల మధ్య భారీ కేక్ కట్ చేశారు. తన పుట్టినరోజుకు తనపై అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు కంది శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, నా కాంగ్రెస్ పార్టీ ఇది ఒక కుటుంబం. నన్ను మీరే కాపాడి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. భవిష్యత్తులో కూడా నన్ను కాపాడే బాధ్యత మీరే. మీ అందరికీ నిరంతరం నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నేను మళ్ళీ మాటిస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజా సంక్షేమాన్ని, ప్రజా సేవను విడిచేది లేదు. మీ అందరికీ అండగా ఉంటా. నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానుల్ని అందరినీ కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం. ఈ రోజున నా ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక గ్రామాల నుంచి, అనేక వార్డుల నుంచి, పల్లెల నుంచి, పట్టణాల నుంచి తండోపదండలుగా తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని కూడా, రక్తదానాన్ని మించినటువంటి దానం లేదు. రక్తదాన శిబిరాని కోసం మీరందరూ ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. చాలా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందరికీ కూడా భోజనం చేయించడం అయింది. అందరూ కూడా బుక్కెడు పువ్వదిని మంచి ఆశీర్వాదం పెట్టి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా మీరు బుక్కెడు పువ్వ తింటేనే నాకు సంతోషం, మీరు బుక్కెడు అన్నం తింటేనే నాకు సంతోషం. కాబట్టి నా పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి వేలాది మంది ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఆశీర్వాదం నాకు కొండంత బలం. మీ ఆశీర్వాదం నిరంతరం కూడా నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా బిడ్డల మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరినీ కాపాడుకునేటువంటి బాధ్యత నాది. ఎప్పుడు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్లు కానీ, అన్నిట్లలో మన కాంగ్రెస్ పార్టీనే, జెండానే మనం ఎగిరేస్తాం. మిమ్మల్ని అందరినీ కూడా